కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణ గోనెగండ్ల రోడ్లో కామ్రేడ్ రామన్న గౌడ్, కామ్రేడ్ హనుమంతన్నల స్మారక సభలు భారతమ్మ ఎం లక్ష్మణల ఆధ్వర్యంలో భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి కె నరసన్న, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న, భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి బి ఏసేపు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కె అనీఫ్లు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 1 నుండి 30 వరకు అమరవీరుల మహాసభ చంద్ర పుల్లారెడ్డి పార్టీ ఆధ్వర్యంలో స్మారక సభ జరపాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే కామ్రేడ్ రామన్న గౌడ్, కామ్రేడ్ ఎం హనుమంతు, కామ్రేడ్ జేమ్స్, కామ్రేడ్ జి ఉరుకుందప్పలు అమరులు ఎందరో కార్మిక, కర్షక, విద్యార్థి ఉద్యోగాల సమస్యలపై అనేక పోరాటాలు చేసి అమరులయ్యారు. వారందరికీ విప్లవ జోహార్లు అర్పిస్తున్నామని, వారి ఆశయాలను ముందుకు కొనసాగించాలని తెలిపారు. విప్లవ ఉద్యమంలో పనిచేసే అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాలను ముందుకు కొనసాగించాలని తెలిపారు. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల్లో పేద ప్రజలకు అనేక హామీలిచ్చి ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, వ్యవసాయ సాగు చట్టాలు రద్దు చేసినట్లు నటించి రైతులకు మోసం చేశారని, మన రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదు, పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలో అమలు చేయలేదని, విశాఖ ఉక్కును ఆదానికి, జిందాల్ కార్పొరేటర్ రాబందుకు కట్టబెట్టడానికి కేంద్రం కుట్ర చేస్తుందని, మోదీ విధానాలను వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు ప్రజలు పోరాడాల్సిన అవసరముందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దొంగ నాటకం ఆడుతుందని, నిత్యావసర ధరల్లో విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రజలకు విద్యుత్ ఛార్జీలు కూడా పెంచుటకు కూటమి ప్రభుత్వం పూనుకుందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలు ప్రజలపై అనేక భారాలు మోపుతుందని, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏనుగుపాల గ్రామం సంసాంగ్ దావీదు, ప్రభుదాసు, పార్లపల్లి రాముడు, దొడ్డిమేకల ఈరన్న, మురువని స్వామిదాస్, జలవాడి ఉరుకుందు, చేనేత కార్మికుడు నీలకంఠ, రామచంద్ర, పిడిఎస్ రవి తదితరులు పాల్గొన్నారు. రిపోర్టర్ మునెప్ప. మనిషిని వేరొక మనిషి దోచబట్టెరా, వెలుతురును చీకటింక మింగబట్టెరా, వెలుతురును చీకటింక మింగబట్టెరా, మనిషిని వేరొక మనిషి దోచబట్టెరా, మనిషిని వేరొక మనిషి దోచబట్టెరా, వెలుతురును చీకటింక మింగబట్టెరా, వెలుతురును చీకటింక మింగబట్టెరా. ఈ దోపిడి సామ్రాజ్యపు విషనాగుల పుట్టలను, ఈ దోపిడి సామ్రాజ్యపు విషనాగుల పుట్టలను కార్మిక కర్షక మైత్రుత దున్నిస్తాము, కార్మిక కర్షక మైత్రుత దున్నిస్తాము, సమత మమతల రాజ్యం పండిస్తాము, సమత మమతల రాజ్యం పండిస్తాము. అరుణ అరుణ బాటలో అరుణ బౌట నీడలో ఒరిగినట్టి ఓ అమర వీరులారా, ఒరిగినట్టి ఓ అమర వీరులారా. ఇరుసులేని బండెప్పుడు నడవలేవురా, ఇరుసులేని బండెప్పుడు నడవలేవురా, త్యాగం లేనిది విప్లవం ముందుకు పోదురా, త్యాగం లేనిది విప్లవం ముందుకు పోదురా. మీ త్యాగాలకు వెల మేము కట్టలేమురా అన్నయ్యా, మీ త్యాగాలకు వెల కట్టలేమురా, విప్లవము జయిస్తే త్యాగ ఫలమురా, విప్లవము జయిస్తే త్యాగ ఫలమురా, అదే ప్రతిఫలమురా, మీ త్యాగ ఫలమురా, అదే త్యాగ ఫలమురా, అదే త్యాగ ఫలమురా. దేశవ్యాప్తంగా సిపిఎంఎల్ చంద్ర పుల్లారెడ్డి పార్టీ యావత్ ప్రపంచం మొత్తం కూడా చంద్ర పుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకి నవంబర్ 1 నుండి 30 తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో మీటింగ్ జరపాలా, వాళ్ళ స్థాయిలో వాళ్ళ పద్ధతిలో జరపాలని చెప్పి పార్టీ పిలిపించింది కేంద్ర కమిటీ. దాంట్లో భాగమే
అట్లనే మన ఆంధ్ర కమిటీ ఆదోనిలో, కర్నూలు జిల్లా ఆదోనిలో జరపాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసిన ప్రకారమే ఆదోనిలో జరిగింది. ఎందుకంటే ఆదోనిలో జరపడుతున్న కారణాలు ఏమంటే, మొత్తం మన జిల్లాలోన, మన కర్నూలు జిల్లాలోనే పెద్ద పెద్ద నాయకులు కూడా ఇక్కడ ఉంటే చూసి వాళ్ళ ప్రాణం పోయేంత వరకు కూడా ఎమ్మెల్యే పార్టీ కింద జెండా కింద చనిపోయారు. కాబట్టి మనం ఈరోజు మరి అన్ని ప్రాంతాల్లో జరిగినారు కాబట్టి లాస్ట్ 30 తేదీ మరి ఇక్కడ అడ్డుకోవడం జరిగింది. ఎప్పుడులో మరి దాంట్లో భాగమై హనుమంతన్న, కామ్రేడ్ జేబిస్ అన్న, జోహార్ లమర వీరులకు, జోహార్ లమర వీరులకు, జోహార్ ఆశయాలను, ఆశయాలను, చంద్ర పుల్లారెడ్డి, నీలమ రామచంద్రయ్య, మధుసూదన్ రాజు, హై రామన్న గౌడు, హై హనుమంతన్న, హై జేమ్స్ అన్న, మన వీరులకు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి వర్ధంతులు జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన మన జిల్లాలోనే ఎలుగోడు మండలంలో పుట్టి ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున పశ్చిమ బెంగాల్ వరకు ఆయన పార్టీని స్థాపించి, అప్పుడు పార్టీలోన ఉమ్మడి పార్టీ ఉన్నప్పుడు కొంతమంది లైను సిద్ధాంతం మార్చుకొని, ఉమ్మడి పార్టీ ఉన్నప్పుడు ఎలక్షన్లో పోవడం జరిగింది సిపిఐ పార్టీ. అప్పుడు దాంట్లో నుంచి పార్టీ చీలి ఎమ్గా ఏర్పడింది. అప్పుడు వాళ్ళు కూడా ఎలక్షన్ సిద్ధాంతంలోనే పోదామని చెప్పి సిపిఎం వాళ్ళు అంటే, అప్పుడు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి, తరిమల నాగిరెడ్డి, తర్వాత చార్మజుందర్ ఇట్లా వాళ్ళంతా వ్యతిరేకించి బయటకు రావడం జరిగింది. ఎందుకంటే ఇది ఎలక్షన్ ద్వారా ఒరిగేది ఏమీ లేదు, మనకి సాయుధ పోరాటం ద్వారా మనకి పేదవాళ్ళ రాజ్యం వస్తుందని చెప్పి, రైతు కూలీ రాజ్యం వస్తుందని చెప్పి ఆ రోజు చంద్ర పుల్లారెడ్డి చెప్పడం జరిగింది. ఆయన ఆ విధంగా బయటకు వచ్చి తర్వాత ఎమ్మెల్యే పార్టీగా ఏర్పడి ఈయన పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనైతేనేమి దేశంలోనైతేనేమి పెద్ద పోరాటం చేయడం జరిగింది. దాదాపు 45 లక్షల భూమి పోరాటం ద్వారా పేద ప్రజలకు పంచడం జరిగింది. తెలంగాణలో అయితేనేమి, ఇంకా అతర రాష్ట్ర పశ్చిమ బెంగాల్ అక్కడ కానీ అంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి పేదవాళ్ళ పక్షాన్ని నిలబడినాడు. ఎందుకంటే ఆయన బాటలోనే ఇక్కడ మన రామన్న గౌడ్ గారు ఆయన బాటలో నడిచి ఆయన వైపు నిలబడినాడు. ఆయన కూడా ఉమ్మడి పార్టీ ఉన్నప్పుడు అటువైపు కొట్టుకోపోలేదు రామన్న గౌడ్ కూడా. ఈ ప్రాంతంలోన నీలం రామచంద్రయ్య కానీ, రామన్న గౌడ్ కానీ ఇట్లా వాళ్ళంతా పెద్ద ఎత్తున పేదల పక్షాన్ని నిలబడి సాయుధ పోరాటం ద్వారా మేము ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చి పేద ప్రజల రాజ్యాన్ని తీసుకొని వస్తామని వాళ్ళు ఆశయము, వాళ్ళ కంకణం కట్టుకొని పోరాటం చేయడం జరిగింది. ఎందుకంటే రామన్న గౌడ్ అంటే ఈ ప్రాంతంలోన మంచి పేరున్న వ్యక్తి. ఇక్కడ దయందిన్న గ్రామంలోన పుట్టి పెరిగి ఆయన పేద ప్రజల జీవన విధానాలు చూసి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితుడై కమ్యూనిస్ట్ పార్టీలో పోవడం జరిగింది. ఎందుకంటే ఆయన కార్మికుల కోసం చాలా పెద్ద ఎత్తున పోరాడినాడు ఆదోని ప్రాంతంలోన. ఎందుకంటే మేము చూడలేదు, మేము అప్పుడు ఇంకా చిన్నగుంటాము. ఇక్కడ రామన్న గౌడ్ వచ్చినాడు జాగ్రత్త ఉండండి అని ఐఎన్టీసీ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకంటే రామన్న గౌడ్ వస్తే ఖచ్చితంగా ఎవరిపైన దాడులు చేస్తాడని అంతా భయము, అంత ఇది ఉండేది. అది పెట్టుబడిదారి వర్గము, అది ఐఎన్టీసీ, అది కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘము, మనది కార్మిక అనుబంధ సంఘం మంది, వాళ్ళు పెట్టుబడిదారి అనుబంధ సంఘం ఐఎన్టీసీ. ఆ విధంగా మేనేజ్మెంట్కి వాళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది మన సంఘం. అప్పుడు అక్కడ మనకి వాళ్ళకి గొడవలు జరిగినప్పుడు రామన్న గౌడ్ ఆదోనికి వచ్చినాడంటే వాళ్ళకి స్వప్నం, సింహ స్వప్నం మాదిరి. రామన్న గౌడ్ వచ్చినాడు, మీరు ఎవరే కానీ కార్మికులు, మీరు నాయకులు, ఐఎన్టీసీ వాళ్ళు బయట తిరగద్దండి అని చెప్పేవాడు. ఎందుకంటే ఆ విధమైనటువంటి రామన్న గౌడ్ చరిత్ర అని మేము తెలియజేస్తున్నాము. ఆ రామన్న గౌడ్ బాటలోనే మంగళ హనుమంతన్న కానీ, ఇతర మిగతా జేమ్స్ కానీ వీళ్ళందరూ కూడా రామన్న గౌడ్ని శిష్యులై రామన్న గౌడ్ బాటలోనే వచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినారు. అదే తరంలో మనం కూడా ఈ దేశంలో జరిగిన దోపిడీ అన్యాయానికి మనం కూడా తిరుగుబాటు చేసి పోరాటం చేయాల్సి అవసరం ఎంతనే ఉంది. ఎందుకంటే పెట్టుబడిదారి విధానం రాజ్యం వెళ్తుంది. ఇక్కడ కార్మిక వర్గం కానీ రైతు కూలీల రాజ్యం లేదు. మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి మనకు మభ్యపెట్టి మీకు అమ్మఒడి ఇస్తాము, మీకు
పింఛన్ని 45 ఏళ్ళకి 18,000 ఇస్తామని ఈ విధంగా చెప్పి దోపిడీ చేస్తారు తప్ప జరిగింది ఏమీ లేదు. ఎందుకో పెట్టుబడిదారికి వాకెండ్లు బీగాలు చెవులు ఇచ్చి వాకెండ్లు తలుపులో తెరిచిపెట్టినాడు, దోపిడీ చేసుకోండి మీరు ప్రజలని. ఎందుకంటే ఈ అంబానీ అనే ఆయన తన కొడుకు పెండ్లి కోసము అది 700 ఉన్నిందని 800 చేసినాడు. అంటే ఒక్క సిమ్ము పైన ప్రతి ఇంట్లోన వ్యాపారము దృక్పథం ఎట్లుందంటే అందరికీ సెల్లులు కావాలా. పెట్టుబడిదారి విధానము, బిజినెస్ దారి విధానం ఏ విధంగా ఉందంటే ఆ విధంగా ఉంది. అప్పుడు మనకు సెల్లు అంటే ఏదో తంతి తపాల అది తంతి ఫోన్ పెట్టుకొని మాట్లాడేవాళ్ళు, మాట్లాడే సమాచారం ఇచ్చు. ఇప్పుడు ప్రతిదీ దాంట్లో సెల్లులో పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది సెల్లులు వాడాలి. ఆ విధంగా అన్ని డబ్బులు ఏకంగా కోట్లతోనే ఆదాయం గుంజుకోవడం జరిగింది. వారి కొడుకు పెళ్లి కోసం 100 రూపాయలు పెంచి సిమ్ము మీద దానిపైన ఛార్జర్ పైన ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు. ఆదాని ఏమి లేకున్నాడు, మోడీకి బంధువై దాదాపు కొన్ని 100 కోట్లు, గంటకి 100 కోట్లు వస్తాయి ఆయనకి, గంటకు 100 కోట్లు. ఇంత సంపాదన అంటే పేద ప్రజలను దోపిడీ చేసే కదా. మనకి ఏమి ఇస్తున్నారు? మనకు డ్యాములు కట్టినారా? ఎక్కడన్నా రైతులకి ఏమన్నా నీళ్ళు ఇచ్చినారా? పేద ప్రజలకు ఎక్కడన్నా ఫ్యాక్టరీలు కట్టినారా? ఇంకా పన్నులు కల్పించినారా? ఏమీ చేయలేదు. మీరు ఏ విధంగా చేస్తారో, మీరు ఎట్లా చేస్తారో అవసరం లేదు. మాకు ఒక 3 వర్గాలు బాగుపడాల. ఒకటి ఆర్య, వైశ్య, క్షత్రియ, ఈ 3 వర్గాలు బాగుపడాల. షేట్లు వీళ్ళు బాగుపడాలి, అంతే తప్ప వాళ్ళు పని చేయరు, పాటు చేయరు. పని చేయకోకుండానే వాళ్ళు బాగా సౌకర్యాలు అవుతారు, కోటీశ్వరులు అవుతారు, శ్రమ దోపిడీ చేస్తున్నారు. కానీ మనం ఇంత శ్రమిస్తాము, ఎండనక వాననక గాలనక శ్రమిస్తే కూడా మనకు గిట్టుబాటు లేదు. రైతులు వాళ్ళకి ఏ కల్మిషము లేదు, రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, కార్మికులకు కానీ. పొద్దున్న లేయడము, పనులు చేసుకోవడము, వంట వరపు చేసుకోవడము, పండ్లకు పోవడము, అడవులను ఎండకి గాలికి ఉంటే వాళ్ళకి కనీసము కానీ గిట్టుబాటు ధర లేకుండా చేసేసినారు. ఎందుకంటే ఇప్పుడు వరి పండించిన రైతుకే గిట్టుబాటు లేదు. వరి ఇప్పుడు పోయిన సంవత్సరం 3,000 ఉంటే ఈ సంవత్సరం 2,000 అంటున్నాడు. మళ్ళీ మన దగ్గర తీసుకున్నప్పుడు వాడు బియ్యం రేటు తగ్గిస్తాడా? తగ్గిడు. వాడు ఇదే రేట్ అని చెప్పి వాడు ఇది చేసుకొని ఖచ్చితంగా అమ్ముకుంటాడు. మిరపకాయల రేటు నిరుడు ఏసీలో పెట్టుకొని రైతుల్లో పాడైపోయి ఆ రైతులకి ఏమన్నా రేట్ వచ్చిందా? లేదు. మరి కారం రేటు తగ్గిందా? తగ్గలేదు. కానీ ఈ విధంగా కార్పొరేట్ సంస్థలకి, పెట్టుబడిదారులకి కొమ్ము కాసే మోడీ ప్రభుత్వము, ఇప్పుడుండే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కానీ మనమల్ని మాత్రం బాగు చేయడం లేదు. వాళ్ళు కొమ్ము కాసి వాళ్ళని బాగు చేస్తున్నారు. వాళ్ళకి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు తాళాలు ఇచ్చి వాళ్ళని బాగు చేస్తున్నారు తప్ప మనల్ని బాగు చేయడం లేదు. అందుకోసమే ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కె ప్రసాద్, భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి. మృత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపయ్యింది. మృత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపయ్యింది. నీ రెపరెపలను వీక్షిస్తుంటే మా రక్తం ఉప్పొంగింది. అరుణ పతాకమా చేకొను మారెడ్సయ్యో, శ్రమజీవుల కేతనమా నీకివిగో రెడ్సయ్యో, జీవుల కేతనమా నీకివిగో రెడ్సయ్యో. ఏనాడో మాననీయులు నిన్ను చేతన బట్టారు. ఏనాడో మాననీయులు నిన్ను చేతన బట్టారు. సర్వస్వం త్యాగం చేస్తూ మాకై నిలబెట్టారు. ఓ అరుణ పతాకమా చేకొనుమారెడ్సయ్యో, శ్రమజీవుల కేతనమా నీకివిగో రెడ్సయ్యో, శ్రమజీవుల కేతనమా నీకివిగో రెడ్సయ్యో. నీలో ఉన్నది శుద్ధి, అది కార్మిక నవీన శక్తి. బలబల నీలో ఉన్నది శక్తి, అది కార్మిక నవీన శక్తి. కలిసి ఉన్నది నీలో కొడవలి, సంఘటితం రైతు జనావలి. ఓ అరుణ పతాకమా చేకొనుమా రెడ్సయ్యో, శ్రమజీవుల కేతనమా నీకిదిగో రెడ్సయ్యో, శ్రమజీవుల కేతనమా నీకిదిగో రెడ్సయ్యో. ఏ ఆశయ సిద్ధి కోసమై తమ రక్తం చిందించారో, ఏ ఆశయ సిద్ధి కోసమై తమ రక్తం చిందించారో. తుది ఆశలు మాపై నిలిపి మా చేతికి అందించారు. అరుణ పతాకమా చేకొనుమా రెడ్సయ్యో, శ్రమజీవుల కేతనమా నీకివిగో రెడ్సయ్యో, శ్రమజీవుల కేతనమా నీకివిగో రెడ్సయ్యో.
మార్చలేము మాలో భావం, చేయలేము వారికి ద్రోహం. మార్చలేము మాలో భావం, చేయలేము వారికి ద్రోహం. నిన్ను భుజాన మోసుకపోతాం, పోరాటం సాగిస్తుంటాం. వరుణ పతాకమా చేకొనమా రెడ్ సల్యూట్, శ్రమజీవులకే తనమా నీకివిగో రెడ్ సల్యూట్. శ్రమజీవులకే తనమా నీకివిగో రెడ్ సల్యూట్. గుర్తించి మీరందరూ ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ విప్లవ జోహార్లు తెలుపుతూ నేను రావణ గౌడ్ కూతురైనందుకు చాలా గర్వపడుతున్నాను. మీ అందరి తరపున నేను ఖచ్చితంగా మీరు ఏ కార్యక్రమాన్ని పిలిచినా మేము ముందుండి మీకోసరానికి వస్తామని చెప్తున్నాము. నా పేరు ఈ భారతమ్మ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక. వచ్చిన అన్నలకి నా హృదయపూర్వకంగా వందనాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ చంద్రపుల్లారెడ్డి గురించి వర్ధంతి జరుపుకున్న దానికి రామన్న గౌడు, చింతకాయల నమన్న, మంగళన్న మంచు, జేమీస్ అన్న వీళ్ళందరూ మనకి పోరాటం చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తెచ్చిన దానికి మనం ఎంతో కృషి చేసి వాళ్ళ గురించి మనం రుణపడి ఉన్నాం. కాబట్టి మనం ఏమిచ్చినా వాళ్ళకి రుణం తీసుకోలేము. కాబట్టి ఇంతవరకు ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఒక్క రామన్న గౌడు వల్లనే జరిగిందని మీకు అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఎమ్మెగనూరులోన నిజంగా చెప్పాలంటే రామన్న గౌడు లేదే కమ్యూనిస్ట్ పార్టీ లేదు. అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నావు, సిపిఐ సిపిఎం ఇవన్నీ ఉన్నావు. కానీ అప్పట్లో నా రామన్న గౌడే నిజమైన ఎమ్మెల్యే. పార్టీ ముందుకు వచ్చినాడంటే ఆ మనిషిని చూస్తే చెప్పినాడు ప్రసాద్ కూడా కొన్ని విషయాలు వాస్తవంగా. రామన్న గౌడ్ బెల్ట్ వచ్చేదంటే ప్రతి ఒక్కరూ భయపడినారు. ఐఎన్టీసీ ఈరోజు ఉందంటే ఆయన లేనందుకే ఐఎన్టీసీ జెండా పెట్టినారు. అక్కడ లేకుంటే ఈ స్పిన్నింగ్ మిల్లో, ఎమ్మెల్యేలో స్పిన్నింగ్ మిల్లో ఎప్పుడు కూడా ఎమ్మెల్యే పార్టీదే జెండా ఎగిరింది. నా అనుభవంతో చెప్తున్నా. నా వయసులో 70 ఏళ్ళు అయితే కూడా ఈరోజు చూస్తున్నారు కదా. అలాంటి రామన్న గౌడ్కి ఖచ్చితంగా నివాళులు అర్పించాలి. మంగళ అన్నవంతన్న, జేమ్సు, చింతకాయల అన్నవన్న ఇలాంటి వాళ్ళు చాలామంది అమరులయ్యారు. వాళ్ళందరికీ జోహారం చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, చిన్నవాళ్ళకు కూడా నా యొక్క జైవ్యం తెలుపుతూ ఇంతతో సెలవిస్తున్నారు. అట్లా ఈ అమరవీరులు ఎందుకోసం అమరులైనారు, వాళ్ళ ఉద్దేశాలు ఏమి, వాళ్ళ ఆశయాలు ఏమి, ఏదైతే పేద ప్రజలు విముక్తి కావాలని దేశంలో జరుగుతున్న పోరాటాలందరికీ మద్దతు తెలుపుతూ వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకుపోయేదానికే ఈరోజు మనం ఇక్కడ సమావేశమైనాము. మరి ఈ ఆశయాల్ని కొనసాగించాలంటే ముందుగా మన సమాజం అంటే ఏమి, సమాజ పరిస్థితి ఏమి, లోతుపాతలు ఏమి, ఇటు ముందు బ్రిటిష్ వాడు ఎందుకు పరిపాలన చేసినాడు, వాళ్ళు ఎల్లుగొట్టుకోవాల్సిన అవసరం ఏమైంది, వాళ్ళు ఎల్లుగొట్టేదానికి భగత్ సింగ్ లాంటి మిగతా చాలామంది పోరాటం చేసి మరి ఎల్లుగొట్టినారు. ఎల్లుగొట్టిన తర్వాత మన దేశానికి విముక్తి అయింది. మరి విముక్తి అయిన తర్వాత ఈ దేశంలో ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు. మరి రైతులు, కూలీలు, ఇతర ప్రజలు అందరికీ విముక్తి అయినప్పుడే కదా ఈ దేశానికి విముక్తి అయినట్ల. కాబట్టి ఇలాంటివి చదవాలంటే పెట్టుబడి అనే గ్రంథము ఉంది. మరి మార్క్స్ ఆయన రచనలు చేసినాడు కాబట్టి ఆ రచనలు పెట్టుబడి అనే గ్రంథం రాస్తే మనం రాసినాడు కాబట్టి దాన్ని చదివితే మనము ఈ పెట్టుబడికి లాభం ఎట్టొస్తుంది. శ్రామికులు శ్రమిస్తేనే కదా లాభం వచ్చేది. శ్రామికులు లేకపోతే శ్రమ అనేది విలువ లేకున్నట్లు చేస్తున్నారు ఈ పెట్టుబడిదారులు. కాబట్టి తప్పనిసరిగా శ్రామికుల కోసం మనం చేయాల్సిన ఉంది. కాబట్టి ఈ చేనేత తరపు నుండి మేము ప్రతి ఒక్క మీటింగ్కి హాజరవుతున్నాము. ఈ విముక్తి కావాలని అది చేనేత కార్మికులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రజానికమే ఎక్కువ ఉన్నారు. దేశంలో పాలకులు ఒక 5% ఉంటే మరి ఇతర ప్రజానికానికే 90% ఉన్నారు. ఈరోజు దేశంలో కోట్లాది మంది ఆకలితో ఆత్మహత్యలు, రైతుల కూలీల ఆత్మహత్యలు, స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్న ప్రజాస్వామ్యాన్ని చెప్తున్నారు. కానీ నిజంగా ప్రజాస్వామ్యం ఉందే ఈ దేశంలో? ఇక్కడ మన మిల్లు ఉంది. మిల్లులో ఎంతోమంది కార్మికులు తీసేస్తే చట్టం ప్రకారంగా తీసుకుంటే చట్టం ప్రకారం తీసుకోవట్లేకపోతున్నాడు. మన ఉదాహరణ రామచంద్ర ఉన్నాడు. కనీసం గ్రాట్యుటీ ఇవ్వాలి. మరి గ్రాట్యుటీ ఇవ్వలేని పరిస్థితి. చట్టాలు ఉన్నాయి, పోలీసు డిపార్ట్మెంట్ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, లేబర్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ చట్టం కోసం ప్రజాస్వామ్యం మొత్తం ఉంది. కానీ ప్రజాస్వామ్యం లేదు. దాన్ని ఆచరణ పెట్టేవాళ్ళు ఎవరబ్బా అంటే ఇలాంటి వాళ్ళే. మన రామన్న గౌడ్ లాంటి వాళ్ళు, ఇతర అమరవీరులు అయినటువంటి జేమ్స్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఇలాంటి తప్పనిసరిగా పోరాటానికి నాయకత్వం వహిస్తూ వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోయి మనం అందరూ విముక్తి అయినప్పుడే, అట్లే పేద ప్రజలు, రైతులు విముక్తి అయినప్పుడే మనం కూడా విముక్తి అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. నా పేరు ఏల్గంట, చేనేత కార్మిక సంఘం నాయకుడు. సరే కామ్రేడ్స్, ఇంతవరకే నాయకులు కూడా స్పష్టంగా మాట్లాడడం జరిగింది.
ప్రధానంగా పార్టీ సిపిఎంఎల్ పార్టీ దాదాపు 1962-63లో పుట్టింది. సిపిఎం నుండి సిపిఎంఎల్గా అవతరించింది. మరి సిపిఎం పార్టీ ఉమ్మడి పార్టీగానే తరిమిల నాగిరెడ్డి కానీ, నీలం రామచంద్రయ్య కానీ, చంద్ర పుల్లారెడ్డి కానీ, తర్వాత అట్లనే హనుమంతన్న కానీ చాలామంది కూడా ఎమ్మెల్యే పార్టీ కిందే పనిచేసుకుంటూ వచ్చారు. కొన్ని సందర్భాల వల్ల గ్రూపులుగా ఇడిపోవడం జరిగింది. తరిమిల నాగిరెడ్డి గ్రూప్ కానీ ఇడిపోయింది. అట్లనే సిపిఎంఎల్ 101 పార్టీ అనేది కూడా ఆయన పైలా వాసుదేవరావు ఆయన పైలా ముఠా అని చెప్పి ఆయన కూడా ఒక పార్టీని చీల్చుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ఎందుకు పోయారంటే పుల్లారెడ్డి చేసే విధానాలు, పుల్లారెడ్డి చేసే కఠినమైన పోరాటాల వల్లనే నిలబడలేక వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన అప్పటికే 62-63లో మరి మన జిల్లాలోనే ఆయన ఎలుగోడ్లో పుట్టి ఆత్మకూరు ప్రాంతంలో ఎమ్మెల్యేగా అయినాడు. ఆయన ఎమ్మెల్యే కొనసాగుతూ ప్రజలకు సేవ చేయాలంటే ప్రజల నుండి ఒక ఎమ్మెల్యేతో అయ్యే పని కాదు. ఇది దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు కావాలా, దేశవ్యాప్తంగా పార్టీ కావాలని ఆ రోజు ఎమ్మెల్యేకి రాజీనామా ఇచ్చి ఆయన పార్టీని వదిలిపోయి పార్టీలోకి వెళ్ళిపోయాడు. పార్టీలోకి వెళ్ళిపోయి మరి ఆ రకంగా ఆయన రాజకీయ జీవితం గడుపుతూ మరి ఆయన చనిపోయిన శవాన్ని కూడా వాళ్ళ కుటుంబాలకు కానీ ఎవరికి కూడా తెలియకుండానే రాజకీయ పార్టీ ఆయన్ని మట్టి చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న దుర్మార్గమైన ప్రభుత్వం అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆయన దొరికితే కానీ శవాన్ని దొరికితే కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే కూడా మనలో పశ్చిమ బెంగాల్లో గుండుపోటుతో 84లో చనిపోతే ఆయన అక్కడే మట్టి చేశారు. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా విచ్చలవిడిగా ఆయన పుల్లారెడ్డి గారు లేని ఆయన పోరాటం, ఆయన సిద్ధాంతాలు పాటిస్తూ మరి దాంట్లో ఉన్న వాళ్ళే ఆయన పోయిన తర్వాత గ్రూపులుగా ఇడిపోయినారు. మరి సిపిఎంఎల్ 101 పార్టీ కూడా 4 గ్రూపులు అయిపోయింది. ప్రతిఘటన పార్టీ కూడా 4 గ్రూపులు అయిపోయింది. జనశక్తి కూడా 7 గ్రూపులు అయిపోయింది. ఇట్లా గ్రూపులుగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఐక్యత కోసము మళ్ళీ పోరాటం చేస్తూ కుర్రరాజన్న ఆధ్వర్యంలో మళ్ళీ వాళ్ళు ఐక్యత చేశారు. మరీ ఇడిపోయింది. మరి ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే విప్లవ పార్టీలు మనం చెప్పుకున్నందుకు కూడా ఐక్యత ఏర్పడాలి. ఐక్యత ఏర్పడినప్పుడే విప్లవం వస్తుందని మీకు చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడే మేము కూడా సిపిఎం చంద్ర పుల్లారెడ్డి పార్టీగా ప్రతిఘటన పార్టీగా ఉండేవాళ్ళు. మేము సిపిఎం ప్రతిఘటన పార్టీ నుండి సిపిఎం చంద్ర పుల్లారెడ్డిగా మార్చాము. 3 పార్టీలు ఐక్యత అయిన తర్వాతే మేము పుల్లారెడ్డి పార్టీగా అవతరించడం జరిగింది. మరి దీంట్లో ఇంకా కొన్ని చిన్న పన్న గ్రూపులు ఉన్నాయి. అన్నీ కూడా కలుపుకొని మన జెండా కిందే వచ్చినప్పుడే విప్లవం వస్తారనేది కూడా మనం అనుకుంటున్నాం. వాళ్ళ ఆశయాలు కూడా నెరవేర్చడానికి అవుతుందని కూడా చెప్తున్నాం. ఎందుకంటే మన పక్కనే బల్లవరంలోనే మరి నీలం రామచంద్రయ్య 6వ తారీఖు ప్రోగ్రాం చేస్తారు. చేసే వాళ్ళ ఐక్యత గురించి మాట్లాడట్లేదు, ఐక్యత చేయట్లేదు. ఇక్కడున్న స్థానికంగా ఇంతమంది విప్లవ నాయకులు, విప్లవ పార్టీలు ఉన్న కూడా ఎవరిని పిలకుండా వాళ్ళ సొంతంగానే వాళ్ళ గ్రామంగా చేస్తున్నారు. కాబట్టి నేనేం చెప్తున్నామంటే ఐక్యతతో విప్లవ పార్టీ అంటే ఐక్యత కోరేవాళ్ళు ఐక్యతతో పనిచేస్తాను విప్లవం వస్తానని మేము అనుకుంటున్నాం. కాబట్టి పుల్లారెడ్డి గారు కానీ, నీలం రామచంద్రయ్య కానీ, రామన్న గౌడ కానీ, జేమ్స్ కానీ అందరూ కూడా ఈ పార్టీని ముందుకు తీసుకోవాలని ఆశయాలతోనే వాళ్ళు చనిపోయారు. కాబట్టి వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకోవాలంటే ఏది ఏమైనా ఐక్యత అవసరమని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా వచ్చిన రైతుల సంఘం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మహిళా సంఘాల నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఐఫ్టీస్తుంటే రెడ్ వేలు తెలియజేస్తూ నా పేరు నరసన్న, రాష్ట్ర నాయకుడు. సిపిఎంఎల్ పార్టీ అంటే చంద్ర పుల్లారెడ్డి పార్టీ అంటే ఎటువంటిది అనేది ఒక వెలిగించడం జరిగింది. మరి కర్నూలు జిల్లాలోన మరి కర్నూలు జిల్లా మరి మన దైందిన్న గ్రామంలోన ఆయన జన్మిస్తూ మరి ఉద్యమానికి ఊపిరిపోస్తూ మరి అట్లా దీని వెనక కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి మరి ఆయన కూడా అప్పటికే మొత్తము పెత్తందరు భూస్వాముల పైన మరి అనేక పోరాటాలు మరి అనేక సమస్యలపైన పెత్తందరు భూస్వాములు ఉంటే మరి అనగారిన జనము అట్టడుగు వర్గానికి బతకడానికి అవకాశం లేదని చెప్పి మరి ఆయన ఆ స్ఫూర్తితోన మరి రామన్న గౌడ్ కూడా మరి రామన్న గౌడ్ దగ్గరికి కూడా మరి చంద్ర పుల్లారెడ్డి కూడా మరి ఇదే యానవాళ్ళ అయితేనేమి, ఎర్రబాడు అయితేనేమి ఈ ప్రాంతాలకి మరి ఆయన రహస్యంగా రావాలా, రహస్య జీవితం గడపల్లా, రహస్యంగా కమిటీలు వేయాలా, రహస్యంగా మాట్లాడాలంటే మరి స్త్రీ వేషంలోనే వస్తుందంట చంద్ర పుల్లారెడ్డి. మరి స్త్రీ వేషంలో వస్తూ మరి మొత్తం స్టేట్ వేడిగా భారతదేశం వేడిగా ఈరోజు మరి కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి మరి ఆయన శిష్యులతో పాటు రామన్ గౌడు మరి జేమ్స్ అన్న మరి హనుమంతన్న మరి గ్రామాల్లోన మరి వీళ్ళంతా రైతులకు అండదండలుగా ఉండి
మరి పెట్టుబడిదారు వర్గాన్ని వ్యతిరేకిస్తూ మరి బూర్జోవా పార్టీలను వ్యతిరేకిస్తూ మరి వీళ్ళు మరి ఇంత త్యాగం చేసి మరి చంద్ర పుల్లారెడ్డి అయితే మరి ఫస్ట్ ఆయనకేమో ఒక 100 ఎకరాలేమో భూమి ఉండేదంట. 100 ఎకరాల భూమి ఫస్ట్ ఆయన పేదలకు పంచికేసి మరి మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో కూడా మరి అంతా పేద ప్రజలకి గిరిజనులకు మరి అంతా లోపలున్న మరి అడవి సంచారంలో ఉన్న మరి తాండవాళ్లకు భూములు పంచడం జరిగిందంట. మరి ఇలాంటి సిద్ధాంతము మరి ప్రజలకు వణుకు పుట్టించుండేవాడు ఎవరు? పుల్లారెడ్డి అయితేనేమి మరి రామ్ నరస అయితేనేమి మేధావులను చూసినాం మేమైతే. మా చూడంగానే మరి ఈ ఎమ్మెల్యే పార్టీ మరి కర్నూలు జిల్లాలోన ఒక వెలుగు వెలిగింది. ఒక వెలుగు వెలిగిన వీటికి అయిపోయింది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మరి రామన్ గౌని శృతి, రామన్ గౌని ఆశయాలను, సిద్ధాంతాలను, మరి హనుమంతన్న సిద్ధాంతాలను, జేమ్స్ అన్న సిద్ధాంతాలను మరి గ్రామాల్లోన మరి మా గ్రామంలో వచ్చేసి పెసల్దిని నుంచి మాకు పెద్ద మనుషులు మరి కేశన్న ఉన్నాడు, మరి అట్లే మరి సామెల్ ఉన్నాడు, మరి ఇట్లా దొడ్డి మేకల నుంచి మన ఈరన్న ఉన్నాడు, మరి మొరం నుంచి సోమదాస్ ఉన్నాడు, మరి ఇట్లా యానవాళ్ళ నుంచి మరి యానవాళ్ళు అంటున్నట్టే రామన్ గౌనికి ఒక గుండెకాయ. ఆ గుండెకాయే ఈరోజు మరి ఈ పార్టీని ఈరోజు ఇంత స్థాయికి తెచ్చిందని చెప్పి మేము నెమరు వేసుకుంటున్నాము. ఎందుకంటే కర్నూలు జిల్లాలోన మరి ఎమ్మెగనూరు ప్రాంతంలోన ఒక వెలుగు వెలిగిందంటే మన రామన్ గౌడు, మన హనుమంతన్న, మరి ఇలాంటి ఇంకా వీళ్ళకన్నా మేధావులు చాలామంది ఉన్నారు. వాళ్ళ అమరవీరులు ఈ పొద్దు స్మరించుకుంటున్నామంటే వాళ్ళ త్యాగఫలము. అట్లే పార్లపల్లి నుంచి మన రామన్నన్న కూడా ప్రాణత్యాగాలు చేసిన టైము. ఎందుకంటే వీళ్ళంతా ఇంకా ఉన్నారు. మరి కింది స్థాయి వర్గంలో నుంచి, అంటే బీద వర్గంలో నుంచి వీళ్ళంతా ఈ స్థాయికి ఎదిగి వాళ్ళు పేదల ప్రజల కోసము, వ్యవసాయ వృత్తుల కోసము, వ్యవసాయ రంగం కోసము, కార్మికుల కోసము మరి వీళ్ళు ప్రాణాలు త్యాగం చేసి మరి ఈరోజు పనంగా పెట్టిన రోజు ఈరోజు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి మరి 40వ వర్ధంతి మనం ఇక్కడ జరుపుకుంటున్నామంటే, మరి కామ్రేడు మరి రామన్ గౌన్ వర్ధంతి జరుపుకుంటున్నామంటే, కామ్రేడ్ హనుమంతన్న వర్ధంతి జరుపుకుంటున్నామంటే, కామ్రేడ్ జేమ్స్ అన్న వర్ధంతి జరుపుకుంటున్నామంటే, అట్లే ఆదోని ప్రాంతంలో కూడా మేధావులు మరి వాళ్ళు వర్ధంతులు కూడా మనం ఈరోజు జిల్లా వ్యాప్తంగా జరుపుకుంటున్నామంటే, స్టేట్ వ్యాప్తంగా జరుపుకుంటున్నామంటే వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకోవాలని చెప్పి మరి ఇక్కడ అన్ని గ్రామాల నుంచి వచ్చిన రైతులకు మరి విద్యార్థులకు అందరికీ మా మనవి. ఎందుకంటే మీరందరూ సహాయ సహకారాలు ఇచ్చి మీరు ముందుకు వస్తే మేము ఇంకా ఈ పార్టీని ముందుకు తీసుకుపోతాము, మీకు అండదండలు ఉంటాము, మీకు ఏ సమస్య రాని మా పై నాయకులు ఉన్నారు, మేమున్నాము అని చెప్పి మీకు విన్నవించుకుంటూ ఏఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి. అమర వీరులకు జోహార్, అమర వీరులకు జోహార్, అమర వీరులకు ఆశయాలను నాయకత్వంలోన కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి నాయకత్వంలోన మరి కామ్రేడ్ హనుమంతన్న మరి కర్నూలు జిల్లా రైతు కూలీ సంఘం అధ్యక్షులుగా పనిచేస్తూ, జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ మరి హఠాత్గా సేనుకాడ గుండెటాటకు వచ్చి మరణించడం జరిగింది. ఆయన ప్లస్ నాయకత్వానికి మరి పుల్లారెడ్డి నాయకత్వానికి మరి రామన్ గౌడ పెద్ద మనిషికి ఇలాగ అందరికల్లా మరి హనుమంతన్న మరి పార్టీకి ఊపిరి పోసిన వాడు. ఎందుకంటే ఈయన త్యాగాలు కూడా, హనుమంతన్న త్యాగాలు కూడా చాలా ఉన్నాయి. ఆ త్యాగాలు చెప్పుకున్నాలంటే మనం ఇంకా టైం పట్టుకుంటుంది. కాబట్టి ఆయన్ని మనము చేసిన త్యాగాలు మరి రైతుల సమస్యల పట్ల మరి ఈ జిల్లాలో అనేక
భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం మరి ఇక్కడే ఆయనను మరి ఈయన మంగళానుమంతో నక్సలైట్ అని చెప్పి మరి ముద్ర వేసి గిరకలేసి మేకులతో కూడా కొట్టడం జరిగింది. మరి ఈయనతో పాటు మరి చింతకాయల హనుమన్న కూడా ప్రాణత్యాగం చేసినాడు. వీళ్ళందరికీ మంగళ హనుమంతన్న, చింతకాయల హనుమన్న మరి వీళ్ళంతా మరి ఈ పార్టీకి ఊపిరి పోసి మరి ఈరోజు వాళ్ళు అమరులైనారు, వాళ్ళు ఈరోజు చనిపోయినారు. మరి వాళ్ళ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి మనం ఈరోజు మరి మనమందరూ ఇక్కడ వచ్చేసినటువంటి గ్రామం నుంచి రైతులు, మరి విద్యార్థులు, మరి పెద్దలు, మరి ఆదం నుంచి వచ్చిన మరి రాష్ట్ర కార్యదర్శికి, మరి రాష్ట్ర అధ్యక్షులకు, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులకు, ఐఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నరసన్న గారికి, మరి మిగతామైన మాతో పాటు నాయకులకు, మరి అట్లే మరి ఇక్కడ ఉన్న జిల్లా కార్యదర్శి ఐఎఫ్ అనిబంధ గారికి, మరి ఇక్కడ వచ్చేసిన అక్కలకు, భారతమ్మకు, మరి ఇలాంటి వర్ధంతులు మనం ఇంకా రామన్ గౌడ్వి, మంగళ హనుమంత్ అన్నవి, జేమ్స్ అన్నవి, మరి ఇలాంటి అమరవీరులు స్మరించుకుంటూ మనం ఇంకా ముందుకు పోవాలా, ఇంకా పెద్ద ఎత్తున ఈ అమరవీరులు జరుపుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।